తెలుగుదేశం పార్టీ సింగిల్గా వెళ్తే బెటరా, ఇటు జనసేనతో కలిసి వెళ్తే బెటరా, జనసేన టీడీపీ బీజేపీ కలిసి వెళ్తే బెటరా? మాది తెలుగుదేశం మొదటి నుంచి కూడా ఎన్టీ రామారావు గారి నుంచి కూడా పొత్తులు పెట్టుకున్నాం. అలాగే నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేశాడు, ఎన్నో పార్టీలు కలిసి చంద్రబాబు నాయుడు కూడా అన్ని పెట్టులు కలిపాడు. కిందటిసారి కూడా పవన్ కళ్యాణ్ మా తోడు పనిచేసాడు 2014లో. మేము కూడా కలిసిందంటే అందరం కలిసి బలంగా వెళ్ళాలని చెప్పి మేము కూడా అనుకున్నాం. మేము ఉమ్మడిగానే వెళ్తేనే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. బీజేపీ ట్రాప్లో చంద్రబాబు గారు పడ్డారన్నది బయట రాజకీయ కాదమ్మా. బీజేపీ ట్రాప్లో పడ్డాడు. చంద్రబాబు అంత అమాయకుడు ఏం కాదు. చంద్రబాబును సుదీర్ఘమైన చరిత్ర ఉంది. ఆయనకి ఏది మంచిది ఏది చెడ్డ అన్నది అవగాహన చేసిన శక్తి ఉంది. ఒకళ్ళు ట్రాప్లో పడే పరిస్థితి లేదు. ఈ జగన్ ఆడే గేమ్లో పడకుండా ఉంటే చాలు మేము. ఆడు మా మీద మళ్ళీ ఇలాగ వెళ్తే ఆడ బీజేపీ ఆడికి దూరం అయిపోతే ఆడు జైల్లో పెడతారని చెప్పి ఆలోచించి జగన్ గారు మళ్ళీ ప్రచారం చేస్తున్నాడు. మేమైతే 3 పార్టీలతో మేము వెళ్ళి మేము విజయం సాధిస్తాం. అంటే జగన్ కూడా ఒకటే కోరుకుంటున్నారంట, టీడీపీ జనసేన బీజేపీ కలిసి వెళ్తేనే మంచిదే కదా. మంచిదే, వదిలేస్తే మంచిదే. మైనార్టీ ఓట్లన్నీ కూడా మైనార్టీలకి బీజేపీ ఏమీ అన్యాయం చేయలేదు. జగన్ గారు ఉద్ధరించింది లేదు. మైనార్టీకి ఏమీ చేయలేదు. ఎస్సీలకి ఏమీ లేదు. ఎస్సీలకు కూడా నా వాళ్ళు అని చెప్పిన వాళ్ళు ఎస్సీ కార్పొరేషన్ కూడా నిధులు ఇవ్వలేదు. కాపులు కూడా నిధులు ఇవ్వకుండా ఇవాళ చేసాడు. అన్ని వర్గాల ప్రజలు ఇవాళ వ్యతిరేకంగా ఉన్నాయి. అసలు ఇవాళ జగన్ గారి పేరు చెప్తే ఏ కమ్యూనిటీ కూడా వేయదు. ఎలా ఉన్నా బాధ ఇవాళ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఏలియన్స్ పార్టీలకే ఓటు వేయడానికి సిద్ధంగా ఉంది ప్రజలు. జగన్ పాలన గురించి చినరాజప్ప గారు ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? జగన్ గారు నియంత పరిపాలన చెయ్యాలి, ప్రజల్ని మెప్పించాలన్న ఆలోచన అతనికి లేదు. అంచేత నియంతగా పరిపాలన చేశాడు. ప్రజలు మెప్పించలేకపోయాడు, అందుకే ఫెయిల్ అయ్యాడు. షర్మిల మీరు వదిలిన బాణం అంటే టీడీపీ వదిలిన బాణంగా వైసీపీ నేతలు అంటున్నారు. ఇప్పుడు అలా వాళ్ళు సిగ్గు లేదు ఆడికి. ఎందుకంటే వాళ్ళ చెల్లిని వాళ్ళ అమ్మని కూడా దూరం పెట్టిన అతను దూరం పెట్టుకున్నాడు. దూరం వెళ్ళారు. దూరం వెళ్తే వాళ్ళు ఏదో దారి ఎదుర్కొంటారో కాంగ్రెస్ దారి ఎదుర్కొన్నది. ఇప్పుడు మేము కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకోలేదు కదా. మీరు బాణం వదిలితే కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకోవాలి కదా. మా కాంగ్రెస్కి మాకు సంబంధం లేదు కదా. మేము బీజేపీతో వెళ్తున్నామని చెప్పి కాంగ్రెస్లోకి వెళ్తున్నాం కదా. కాంగ్రెస్లోకి వెళ్ళి కాబట్టి మేము ఎంతకే వదులుతాం. మీరు అన్నట్టు కాంగ్రెస్తో పార్టీలో పొత్తు ఉంటే పోనీ ఆవిడ తెచ్చారు పెట్టారని అనుకోవచ్చు. కాంగ్రెస్ పొట్టులో సంబంధం లేనప్పుడు ఈవిడ మాకు సంబంధం ఏంటి? నువ్వు అసమర్థుడు అయ్యి ఉండి నువ్వు వీళ్ళందరినీ వదులుకుని అందరినీ కలుపుకోలేక నువ్వు ఏదో చెప్పాలి కనుక అనేక రకాలుగా చెప్తాడు. పవన్ కళ్యాణ్ అంటే దత్తపుత్రుడు అన్నాడు. పవన్ కళ్యాణ్ ఓపెన్గా తెలుగుదేశం చేయని ఓపెన్గా వచ్చి చెప్పాడు. దత్తపుత్రుడు ఏంటి? ఒక పొలిటికల్ పార్టీస్ అన్నప్పుడు ఏది మంచిది ఏం చెడ్డ, ఏ గవర్నమెంట్ బాగోలేదు ఆ గవర్నమెంట్ని ఓడించడానికి అందరూ కూడా ఏకమవుతారు. జగన్మోహన్ గారి గవర్నమెంట్ బాగోలేదు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు, ప్రజలు ఇబ్బంది పడతాన ఉద్దేశంతో వీళ్ళందరూ కలటం జరిగింది. ఇంత షర్మిల ప్రభావం ఎలా ఉండబోతుంది అంటారు? కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ చాలా మైనస్ తక్కువ ఉంది. ఈవిడ వచ్చింది కనుక 1% 2% పెరగలేదు, అంతకంటే పరిస్థితి అంటే మీ కూటమికి పడే ఓట్లు అటు మాది చెప్పాను కదా. మాకు ఆ అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీ దాంట్లో మాకు కాంగ్రెస్ ఓట్లు మాకు వేయలేదు. కాంగ్రెస్ పార్టీగా వేసుకున్నారు. ఆవిడ వచ్చింది కానీ కాంగ్రెస్ ఓట్లే ఎవరైనా అభిమానులు ఉంటే 1% 2% పెరగాలి. కానీ కాంగ్రెస్ వల్ల మాకు నష్టం కలదు, జగన్ గారికి నష్టం కలుగుతుంది.